ఈరోజు మనము మత్తయి సువార్తలో నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. మీరు మత్తయి సువార్తను పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మత్తయి సువార్త నుండి 10 వీడియోలు చేస్తున్నాను. ఇది 9వ వీడియో. ఒక్కొక్క వీడియోలో 7 ప్రశ్నలు వాటి సమాధానాలు ఉన్నాయి. అవి తెలుసుకోండి. ఈ 10 వీడియోల నుండి చివరిలో 20 ప్రశ్నలతో ఒక వీడియో చేస్తున్నాను. దానిలో జవాబులు ఉండవు. ముందు చేసిన 10 వీడియోల్లోనే ఉన్నాయి. ముందు చేసిన 10 వీడియోల్లో ఉన్నాయో ఇచ్చాను. అవి విని 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సమాధానాలు వచ్చాయో తెలుసుకోండి, సరిచూసుకోండి. ఒకటి, నపుంసకులు ఎన్ని రకములుగా కలరని యేసు చెప్పాను. నపుంసకులు 3 రకములుగా కలరని యేసు చెప్పాను. వారు: 1, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు. 2, మనుషుల వలన నపుంసకులుగా చేయబడినవారు. 3, పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు. 2, నిత్య జీవములో ప్రవేశించాలి అంటే ఏమి చేయవలనని యేసు చెప్పాను. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను గైకొనాలి. అవి: నరహత్య చేయకూడదు, 2, వ్యభిచరించకూడదు, 3, దొంగిలవద్దు, 4, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, 5, తల్లిదండ్రులను సన్మానించుట, 6, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననున్నవి, బేదలకు సహాయం చేయుట. 3, సమస్తమును విడిచి నన్ను వెంబడించిన మీకు ఏమి దొరుకునని సమస్తమును విడిచి నిన్ను వెంబడించిన మాకు ఏమి దొరుకునని పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని సమాధానం చెప్పాను. జవాబు: యేసు తన శిష్యులతో, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనములపై ఆసీనులై ఉండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని చెప్పాను. 4, యేసు శిష్యులలో జబదయి కుమారులు ఎవరు? యేసు శిష్యులలో యాకోబు, యోహోనులు జబదయి కుమారులు. 5, జబదయి కుమారుల తల్లి యేసుని ఏమి కోరెను? జవాబు: నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండనిమ్మని అడిగాను. 6, జబదయి కుమారులు తల్లి అడిగిన దానికి యేసు ఏమని సమాధానం చెప్పాను? యేసు తన కుడివైపున కానీ ఎడమవైపున కానీ కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచనో వారికే అది దొరుకును అని చెప్పాను. 7, గొప్పవాడై ఉండగోరువాడు ఏ విధంగా ఉండాలని యేసు చెప్పాను. గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండవలనని యేసు చెప్పాను. థ్యాంక్ యూ.